ఈ వరల్డ్ కప్లో వచ్చేసి ఆస్ట్రేలియా వచ్చేసి మన మీద లాస్ట్ మ్యాచ్ వచ్చేసి 331 రన్ పరుగులు చేశారు. అదే హైయెస్ట్ రన్ చేజ్ మాట. దాని నెక్స్ట్ ఈ మ్యాచ్లో వచ్చేసి ఇండియా అది తిరగరాసింది. 339 పరుగులు కొట్టి అదే ఆస్ట్రేలియా పైన రికార్డ్ సృష్టించారు ఈ వరల్డ్ కప్లోన. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. మరెన్నో వీడియోస్కి మీ ముందుకు వస్తాం. ఇండియా ఉమెన్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ వచ్చేసి సెమీఫైనల్ 2. ఈ మ్యాచ్లో వచ్చేసి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు ఆస్ట్రేలియా. మొదటిగా బ్యాటింగ్లోన ఆస్ట్రేలియా వచ్చేసి తన కెప్టెన్ ఎలిస్ చెహెలీ వికెట్ త్వరగా కోల్పోయారు. నెక్స్ట్ వచ్చిన పెరీ వనెసి లిచ్ఫీల్డ్ వచ్చేసి భారీ స్కోర్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన 165 పార్ట్నర్షిప్ అయింది. ఈ పార్ట్నర్షిప్ అలా కొనసాగితే అలాగా 350 కొట్టేస్తారు అనుకున్నాం, కానీ అమన్జత్ కౌర్ వచ్చేసి వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది. మంచి స్టంప్ టు స్టంప్ బౌల్ అయ్యాన లిచ్ఫీల్డ్ వచ్చేసి రివర్స్ స్వీప్ ఆడుతూ బౌల్డ్ అయ్యింది. దీంతో వికెట్లు అనేవి అక్కడి నుంచి స్లోగా పడడం స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు ఎల్ఎస్ పెరీ 77 కొట్టిన లాస్ట్లో వచ్చేసి ఎల్ఎస్ గార్డినర్ వచ్చేసి 63 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా టీమ్ స్కోర్ వచ్చేసి 338, 10 వికెట్ల నష్టానికి. మెయిన్గా ఇండియన్ బౌలర్స్లో వచ్చేసి శ్రీచర్ని బాగేసింది, 2 వికెట్లు తీసుకుంది. అలానే దీప్తి శర్మ వచ్చి 2 వికెట్లు తీసుకుంది, కానీ ఎక్కువ రన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇండియా వచ్చేసి సఫాలి వర్మ, శృతి మందన చూసి మామూలుగా ఆడారు, కానీ ఫస్ట్లోనే సఫాలి వర్మ అటాకింగ్ షాట్స్ ఆడి ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగింది. దాని నెక్స్ట్ వచ్చేసి శృతి మందన కూడా ఒక వైట్ బాల్కి ఎడ్జ్ తగిలి బ్యాట్కి క్యాచ్గా వెనుదిరిగింది. ఇదైతే మంచి రివ్యూ మాట ఆస్ట్రేలియాకి. శృతి మందన కూడా అనుకుంది ఇది వైడ్ అనేసి, కానీ రివ్యూలో చూపించింది క్లియర్గా టచ్ అయినట్టు. దీంతో శృతి మందన కూడా అవుట్ అయింది. నెక్స్ట్ వచ్చిన హర్మన్ ప్రీత్ అలానే జమ్మమ్మ రాజర్స్ వచ్చేసి టీమ్ స్కోర్ని అలాగా ఓవర్కి 6 రన్స్ స్కోర్ చేసుకుంటే అలాగా మధ్యన లూజ్ డెలివరీస్కి ఒక్కొక్క బౌండరీ కొడుతూ టీమ్ స్కోర్ని అలా పెంచుకుంటూ పోయారు. దీంతో ఆస్ట్రేలియా బౌలర్స్కి ఏం చేయాలో తెలియక క్యాచ్లు డ్రాప్లు అలానే ఫీల్డ్ మిస్లు కూడా చేశారు. మెయిన్గా క్యాచ్ డ్రాప్లు చేశారు. హర్మన్ ప్రీత్కి వచ్చేసి స్టార్టింగ్లోనే ఒక స్టంప్ అవుట్ మిస్ చేసింది ఎల్ఎస్ చెహెలీ. అలానే మెయిన్గా ఈ మ్యాచ్లో వచ్చేసి జమ్మమ్మ రాజర్స్కి వచ్చేసి ఒక ఎల్బిడబ్ల్యూ 2 క్యాచ్లు మిస్ అయ్యాయి. జమ్మమ్మ రాజర్స్ వచ్చేసి చాలా బాగా ఆడింది మ్యాచ్లో. తన కెరియర్ బెస్ట్ మాట. 127 పరుగులు. ఒకవైపు యాంకర్ ఇన్నింగ్స్ ఆడింది, అవతల పక్క ఎవరు వచ్చినా సింగిల్స్ చేస్తూ అవతల పక్క లూజ్ బాల్కి షాట్ ఆడుతూ జమ్మమ్మ రాజర్స్ ఈ మ్యాచ్ని ఒకవైపు ఉండేసి టర్న్ చేసింది. అలానే లాస్ట్లో వచ్చిన దీప్తి శర్మ, రిచా ఘోష్ అలానే అమన్జోత్ కౌర్ వచ్చేసి తమ వంతు కాంట్రిబ్యూట్ చేశారు. ఈ మ్యాచ్ అయితే గెలిచారు. మెయిన్గా ఈ మ్యాచ్లో జమ్మమ్మ రాజర్స్ అలానే హర్మన్ ప్రీత్కి వచ్చేసి ఇద్దరు పార్ట్నర్షిప్ బాగా మ్యాచ్లో అయ్యింది.